హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం పాలిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వంలో భాగంగా పార్లమెంట్ కి సంబంధించినటువంటి సభాధ్యక్షుడు అనే అంశం గురించి నేర్చుకుందాము. సో మనం ప్రతి వీడియోలో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఏ భాగంలో ఉంది, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మన భారత రాజ్యాంగంలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు పొందుపరిచారు అనే అంశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు ఇది రివైజ్ అవుతుంది, ఈజీగా గుర్తుంటుంది. మన భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారండి? 5వ భాగంలో పొందుపరచడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయండి? 52 నుండి 151 వరకు, ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు మనకి కేంద్ర ప్రభుత్వం గురించి పొందుపరచడం జరిగింది. భాగం అంటేనేమో 5వ భాగం. మనకి ఇప్పుడు పార్లమెంటు సభాధ్యక్షుల గురించి నేర్చుకుందామండి. పార్లమెంట్ లో గల ఉభయ సభలు అవేంటండి? అటు లోక్సభ కానీ ఇటు రాజ్యసభ కానీ సంబంధించి సభాధ్యక్షులు ఉపాధ్యక్షుల గురించి మనం నేర్చుకుందాము. మనకి లోక్సభలో అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఎవరండి? లోక్సభలో అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. అదే రాజ్యసభలో మనకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉండడం జరుగుతుంది. సో రాజ్యసభ చైర్మన్ మనకి రాజ్యసభలో స్పీకర్ గా వ్యవహరిస్తారు. రాజ్యసభకి అయితే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. లోక్సభలో అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. మన భారత రాజ్యాంగంలో ఈ స్పీకర్ పదవికి సంబంధించి ఆర్టికల్ 93 తెలియజేస్తుంది. ఎంత అండి? ఆర్టికల్ 93 తెలియజేస్తుంది. మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈ స్పీకర్ పదవిని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1921 లో ఏర్పాటు చేశారు. ఎప్పుడండి? 1921 లో ఏర్పాటు చేశారు. ఏ చట్టం ఆధారంగా? 1919 చట్టం ఆధారంగా, 1919 చట్టం ఆధారంగా తీసుకొచ్చారు. స్పీకర్ ని ప్రారంభంలో ఏమని పిలిచేవారంటే అధ్యక్షుడు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారండి? అధ్యక్షుడు అని పిలిచేవారు. లోక్సభ స్పీకర్ ఆ సభలోని సభ్యులు మెజారిటీ ప్రతిపాదికన, ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యుల్లో ఒక సభ్యుడిని మెజారిటీ ప్రతిపాదికన స్పీకర్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. స్పీకర్ గా నియమించబడే వ్యక్తి ఖచ్చితంగా లోక్సభలో సభ్యుడై ఉండాలి. లోక్సభలో సభ్యునిగా లేని వ్యక్తిని స్పీకర్ గా నియమించవచ్చా? నియమించడానికి వీలు లేదు. కేవలం లోక్సభలో సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యులను మిగతా సభ్యులందరూ మెజారిటీ ప్రతిపాదికన స్పీకర్ గా ఎన్నుకోవడం జరుగుతుంది. సాధారణంగా స్పీకర్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? లోక్సభ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. కానీ నూతన స్పీకర్ ఎన్నికయ్యే వరకు, ఒకవేళ స్పీకర్ యొక్క పదవీ కాలం పూర్తయినప్పటికీ నూతన స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆ నూతన స్పీకర్ ఎన్నిక వరకు స్పీకర్ గా కొనసాగడం జరుగుతుంది. స్పీకర్ గారు స్పీకర్ తొలగింపు గురించి చూద్దామండి. దీనికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్ 94 సబ్ క్లాస్ సి తెలియజేస్తుంది. మనకి స్పీకర్ యొక్క పదవి దుర్వినియోగం కానీ లేదా రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలతో స్పీకర్ ని పదవి నుండి తొలగించవచ్చును. ఎలా అండి? పదవి దుర్వినియోగం, రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలతో తొలగించవచ్చు. సో సభలో ఈ తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికంటే ముందు ఏదైతే స్పీకర్ మనం తొలగించే తీర్మానం ఉంటుంది కదండి, స్పీకర్ తొలగింపు తీర్మానం, ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు ఆ 14 రోజుల ముందు, ఎన్ని రోజుల ముందండి? 14 రోజుల ముందస్తు నోటీసు స్పీకర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తీర్మానంపై ఆ సభలో ఎవరైతే సభ్యులు ఉంటారో 50 మంది సభ్యులు సంతకం చేయాలి. ఎంతమంది అండి? 50 మంది సభ్యులు సంతకం చేసి లోక్సభ సెక్రటరీ జనరల్ కి ఈ తీర్మానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటుగా సభలో దీనిపై చర్చించాలంటే 50 మంది ఏమో సంతకం చేయాలి, 50 మంది సభ్యులు దీనికి మద్దతు ఇవ్వాలి. ఈ తీర్మానానికి, లోక్సభ స్పీకర్ తొలగింపు తీర్మానానికి. అయితే సభలో సభ్యులు ఎవరైతే ఉంటారో ఈ తీర్మానంపై సభలో హాజరైన సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే, ఎంతమంది అండి? సభలో హాజరైన సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది సభ్యులు ఈ స్పీకర్ యొక్క తొలగింపు తీర్మానాన్ని ఆమోదించినట్లయితే స్పీకర్ తమ పదవిని కోల్పోతారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని రోజుల ముందు ముందస్తు నోటీస్ ఇవ్వాలండి? 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. సో ఎంతమంది సంతకం చేయాలండి? 50 మంది సంతకం చేయాలి. అండ్ ఈ తీర్మానాన్ని చర్చించాలంటే మరో 50 మంది ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. ఈ తొలగింపు తీర్మానం సభ పరిశీలనలో ఉన్నప్పుడు, సభలో లోక్సభ స్పీకర్ తీర్మానం అనేది పరిగణలోకి ఉన్నప్పుడు స్పీకర్ ఆ సభకు అధ్యక్షత వహించరాదు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కాకపోతే
ఆ తొలగింపు తీర్మానం ఏదైతే జరుగుతుందో ఆ సమావేశానికి స్పీకర్ గారు హాజరు కావచ్చు. ఈ తీర్మానంపై సాధారణ సభ్యుడిగా, ఎందుకంటే లోక్సభలో మనకి సభ్యుడిగా ఉంటాడు కదా స్పీకర్, అలా సాధారణ సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కానీ నిర్ణయాత్మక ఓటు వేసే అధికారం లేదు. అంటే టూ సైడ్స్ మనకి ఇప్పుడు అనుకూలంగా వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చాయనుకో, అప్పుడు మనం నిర్ణయాత్మక ఓటు వినియోగిస్తాం కదా, అలాంటి నిర్ణయాత్మక ఓటు వినియోగించుకునే అధికారం స్పీకర్ కి ఆ సందర్భంలో లేదు. ఏ సందర్భంలో? స్పీకర్ తొలగింపు సందర్భంలో. కానీ సాధారణ ఓటు హక్కు మాత్రం వేసుకునే అధికారం ఉంది. ఇప్పుడు మనం స్పీకర్ యొక్క అధికారాలు చూద్దామండి. స్పీకర్ యొక్క అధికారాల్లో ముఖ్యంగా లోక్సభకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు లోక్సభ స్పీకర్ గారు. అదేవిధంగా సభ యొక్క హక్కులను, సాంప్రదాయాలను కాపాడే బాధ్యత లోక్సభ స్పీకర్ కి ఉంటుంది. బిల్లుల విషయంలో అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు, ఏదైనా బిల్లుల విషయంలో అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వస్తే అప్పుడు నిర్ణయాత్మక ఓట్లు ఎవరు వినియోగిస్తారండి? స్పీకర్ గారు వినియోగించడం జరుగుతుంది ఈ నిర్ణయాత్మక ఓటును. అదేవిధంగా లోక్సభకు చెందినటువంటి కొన్ని కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు లోక్సభ యొక్క చెందినటువంటి కొన్ని కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలకు చైర్మన్ గా ఎవరు వివరిస్తారండి? లోక్సభ స్పీకర్ గారు వివరిస్తారు. ఎగ్జాంపుల్ కి రూల్స్ కమిటీ ఉంటుంది, దానికి చైర్మన్ గా మనకి లోక్సభ స్పీకర్ గారు ఉంటారు. అదేవిధంగా సభా వ్యవహారాల కమిటీ ఉంటుంది, దానికి కూడా లోక్సభ స్పీకర్ గారే చైర్మన్ గా ఉంటారు. అదేవిధంగా లోక్సభకు చెందినటువంటి అన్ని కమిటీలు కూడా స్పీకర్ యొక్క పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. అదేవిధంగా మనకి స్పీకర్ గా కొన్ని ప్రత్యేక అధికారాలను చూద్దాము. ఏంటంటే కొన్ని ప్రత్యేక అధికారాలను చూద్దాము. ఏదైనా బిల్లు అది సాధారణ బిల్లా లేదా ద్రవ్య బిల్లా అని ధృవీకరించేది ఎవరండి? లోక్సభ స్పీకర్ గారు ధృవీకరిస్తారు అది సాధారణ బిల్లా లేదా ద్రవ్య బిల్లా అని. స్పీకర్ యొక్క ధృవీకరణే అంతిమం. ఎవరిదండి? స్పీకర్ యొక్క ధృవీకరణనే అంతం. అదేవిధంగా సాధారణ బిల్లుల విషయంలో, ఏ బిల్లులండి? సాధారణ బిల్లుల విషయంలో ఉభయ సభల్లో ప్రతిష్టంభన ఏర్పడితే, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించేది ఎవరండి? లోక్సభ స్పీకర్ గారు అధ్యక్షత వహిస్తారు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది ఎవరండి? రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం. ఈ సభకు అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్ గారు. ఏర్పాటు చేసేది ఎవరండి? రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు. అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్ గారు అధ్యక్షత వహించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి లోక్సభ యొక్క స్పీకర్లను వరుస క్రమంలో నేర్చుకుందాము. మన భారతదేశంలో తొలి స్పీకర్ ఎవరండి లోక్సభకి? జీవి మౌలాంకర్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ గా అడిగారు, నెక్స్ట్ కూడా అడగడానికి అవకాశం ఉంది. తొలి లోక్సభ స్పీకర్ ఎవరండి? జీవి మౌలాంకర్ గారు. ప్రస్తుతం 18వ లోక్సభ కొనసాగుతుంది. ఈ 18వ లోక్సభకి స్పీకర్ గా ఎవరు వివరిస్తున్నారు? ఓం ప్రకాష్ బిర్లా గారు వివరిస్తున్నారు. ఎవరండి? ఓం ప్రకాష్ బిర్లా గారు వివరిస్తున్నారు. మనం లాస్ట్ 4 గుర్తుపెట్టుకుందామండి. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగవచ్చు. 14వ లోక్సభ స్పీకర్ ఎవరండి? సోమనాథ్ చటర్జీ గారు. 15వ లోక్సభ స్పీకర్ ఎవరండి? మీరా కుమార్ గారు. 16వ లోక్సభ స్పీకర్ ఎవరండి? సుమిత్రా మహాజన్ గారు. 17వ లోక్సభ స్పీకర్ ఎవరండి? ఓం ప్రకాష్ బిర్లా గారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ వరుస క్రమం అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. తొలి లోక్సభ స్పీకర్ అనగానే ఎవరు గుర్తుకు రావాలండి? జీవి మౌలాంకర్ గారు గుర్తుకు రావాలి. ప్రస్తుతం ఎవరున్నారు? ఓం ప్రకాష్ బిర్లా గారు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఓం ప్రకాష్ బిర్లా గారు 17వ లోక్సభకు కూడా స్పీకర్ గా వ్యవహరించడం జరిగింది. అంటే వరుసగా 2 సార్లు ఓం ప్రకాష్ బిర్లా గారు మనకి లోక్సభ స్పీకర్ గా నియమితులు కావడం జరిగింది. 14 నుండి ప్రస్తుతం 18 వరకు ఉన్న స్పీకర్ల వరుస క్రమాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా లోక్సభలో తొలి డిప్యూటీ స్పీకర్ గా ఎవరు పనిచేశారంటే అనంతశయనం అయ్యంగార్. ఎవరండి? అనంతశయనం అయ్యంగార్ గారు లోక్సభకి తొలి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఈ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. నెక్స్ట్ మనం రాజ్యసభ చైర్మన్ గురించి నేర్చుకుందామండి. సాధారణంగా మన భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఉపరాష్ట్రపతి గారు హోదా రీత్యా రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఎవరండి? భారత ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభకి హోదా రీత్యా చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉంటారో
వారికి రాజ్యసభలో సభ్యత్వం ఉండదు, వారు రాజ్యసభలో సభ్యుడు కాడు. అంటే మన భారత ఉపరాష్ట్రపతి గారు రాజ్యసభలో సభ్యత్వం ఉంటుందా? ఉండదు. హోదారీత్యా మాత్రమే రాజ్యసభకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. కానీ బిల్లుల విషయంలో నిర్ణయాత్మక ఓటు వేసే అధికారం రాజ్యసభ చైర్మన్ కి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి రాజ్యసభలో సభ్యత్వం ఉంటుందా? ఉండదు. భారత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వారు హోదారీత్యా ఈ రాజ్యసభకి చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. కానీ వీరికి సభ్యత్వం ఉంటుందా? రాజ్యసభలో ఉండదు. నిర్ణయాత్మక హక్కు, ఓటు వేసే హక్కు ఉంటుందా? ఎస్, నిర్ణయాత్మక ఓటు వేసే అధికారం ఉంటుంది. సాధారణ ఓటు హక్కు ఉంటుందా? సాధారణంగా ఉండదు. కేవలం నిర్ణయాత్మక ఓటు హక్కు మాత్రమే ఉంటుంది. అంటే బిల్లుల విషయంలో అనుకూలంగా వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే తమ నిర్ణయాత్మక ఓటును వినియోగించుకోవచ్చు. రాజ్యసభ చైర్మన్ ను తొలగించే తీర్మానం సభా పరిశీలనలో ఉన్న సమయంలో ఆ సభకి ఈ రాజ్యసభ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు అధ్యక్షత వహించరాదు. సభలో పాల్గొనవచ్చు కానీ ఓటు వేసే అధికారం ఉండదు. సాధారణంగా ఓటు వేసే అధికారం కూడా ఉండదు. ఎందుకండి? మనకి లోక్సభ స్పీకర్ కి ఉంటుంది సాధారణ ఓటు హక్కు, కానీ రాజ్యసభ చైర్మన్ కి ఉండదు. ఎందుకు? డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే లోక్సభ స్పీకర్ లోక్సభలో సభ్యుడు, కాకపోతే ఇక్కడ రాజ్యసభకు వచ్చేసరికి రాజ్యసభలో ఉపరాష్ట్రపతి సభ్యుడా? కాదు. కేవలం హోదారీత్యా మాత్రమే చైర్మన్ గా ఉంటాడు కాబట్టి ఇక్కడ ఓటు వేసే అధికారం ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ యొక్క తొలి చైర్మన్ ఎవరండి? ఎవరైతే భారతదేశానికి తొలి ఉపరాష్ట్రపతి ఉన్నారో వారే చైర్మన్ గా వ్యవహరించడం జరిగింది. ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ప్రస్తుతం మనకి ఎవరున్నారండి ఉపరాష్ట్రపతిగా? ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ ఎవరైతే ఉన్నారో వారు రాజ్యసభ యొక్క చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ గురించి నేర్చుకుందాం. భారత రాజ్యాంగంలో డిప్యూటీ చైర్మన్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 89. ఎంత అండి? ఆర్టికల్ 89. డిప్యూటీ చైర్మన్ ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఎవరండి? రాజ్యసభలో ఎవరైతే సభ్యులు ఉంటారో వారు ఈ డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారండి? భారత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో అతనే హోదారీత్యా చైర్మన్ గా ఉంటారు. కాకపోతే డిప్యూటీ చైర్మన్ ను రాజ్యసభలో సభ్యులు ఎవరైతే ఉంటారో వారు ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఆ సభ్యులే ఒక తీర్మానం ద్వారా ఈ డిప్యూటీ చైర్మన్ ను తొలగించవచ్చు. రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ తమ రాజీనామాను చైర్మన్ కి సంబోధిస్తారు. పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 6 సంవత్సరాల పాటు ఉంటుంది. రాజ్యసభ యొక్క తొలి డిప్యూటీ చైర్మన్ ఎవరండి? కృష్ణమూర్తి గారు. ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్ గా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? హరివంశ్ నారాయణ్ సింగ్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే నేను మీకు రాజ్యసభ గురించి చెప్పేటప్పుడు వారి పదవీ కాలం 6 సంవత్సరాలు అని చెప్పాను కదండి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల అది ఖాళీ ఏర్పడితే, లేదంటే వారు ఎవరైనా మరణిస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఎన్నికలు జరుగుతాయి కదా. ఎన్నికలు జరిగి కొత్త వ్యక్తి ఎన్నికవుతారు కదా. ఆ కొత్త వ్యక్తి 6 సంవత్సరాల పాటు కొనసాగుతారా లేదా మిగిలిన కాలానికి మాత్రమే కొనసాగుతారా? ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలండి. సాధారణంగా పదవీ కాలం 6 సంవత్సరాలు, కానీ ఒకవేళ ఎవరైనా మరణిస్తే అనివార్య కారణాల వల్ల పదవీ కాలం ఏర్పడితే నూతనంగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి కేవలం మిగిలిన కాలానికి మాత్రమే వ్యవహరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యసభకు చెందినటువంటి ఒక సభ్యుడు అనివార్య కారణాల వల్ల మరణించడం జరిగింది, ఖాళీ ఏర్పడింది. ఇంకొక 2 సంవత్సరాల పాటు అతని పదవీ కాలం ఉంది. మొత్తం 6 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాల పాటు పదవిలో ఉన్నాడు. ఇంకొక 2 సంవత్సరాలు ఉందనగా అతడు మరణించాడు. అప్పుడు ఎన్నికైనటువంటి వ్యక్తి, ఆ స్థానంలో ఎన్నిక జరిగి ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేవలం మరో 2 సంవత్సరాల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి పదవీ కాలం 6 సంవత్సరాలు అయినప్పటికీ కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నిక కావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిగతా అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.